అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద ఒక చిన్న టాపిక్ చేద్దామని నేను ముందుకు వచ్చాను. ఎవరిని చూసినా సరే మరి వచ్చే రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మంచి కెరీర్ భవిష్యత్తు ఉందంటున్నారు. మరి దాన్ని ఎలా నేర్చుకోవచ్చు ఈజీగా అనే కాన్సెప్ట్ని కూడా మనము ఒకసారి చూద్దాం. మీతో ఈ వీడియో పంచుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా నేను కూడా షేర్ చేద్దామని ఈ లెసన్తో ChatGPT సపోర్ట్తో ముందుకు రావడం జరిగింది. హౌ టు లెర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవరైనా చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. ఎవరైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అనేది చేయొచ్చు. దాంట్లో మీ కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు. అయితే కొంత మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇవి ఒక బేసిక్ ఐడియా ఉంటే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఎవరైనా సరే కంప్యూటర్ సైడ్ ఇలాంటి వాటి సైడ్ కనుక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అడుగు పెడదాము, సాఫ్ట్వేర్ ఈజ్ మై కెరియర్, డ్రీమ్ జాబ్, డ్రీమ్ రోల్, డ్రీమ్ కెరియర్ అనిపిస్తే సో ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అంటే బేసిక్స్ నేర్చుకుని ఎక్స్పర్ట్ లెవెల్ వరకు దాంట్లో మీరు స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. అంటే సింటెక్స్ ఇష్యూస్ కానీ ఒక చిన్న ప్రోగ్రామ్ లాంటిది ఏదైనా ఇస్తే ఈజీగా ఎలా రాయగలరు, ఇవన్నీ చెయ్యాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే పైథాన్ అనేది సజెస్టబుల్ ఎట్లా అంటే నవేడేస్ ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి పైథాన్ లాంగ్వేజ్తో మెనీ ఆఫ్ ఆల్గరిథమ్స్, రెడీగా ఉన్న ఆల్గరిథమ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అందుకని లెర్న్ మ్యాథమెటిక్స్ బిహైండ్ ఏఐ. ఇదేంటంటే లీనియర్ ఆల్జెబ్రా, క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ మీకు ఆల్రెడీ వచ్చుంటే ఈజీగా ఆ కాన్సెప్ట్స్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏఐ టూల్ యూజ్ చేసి ఎట్లా అప్లై చేయాలి అనేది మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. ఐడియా లేదు, నాకు అవగాహన లేదనుకుంటే ఆన్లైన్ కోర్సెస్ ద్వారా, టెక్స్ట్ బుక్ల ద్వారా, ఎగ్జాంపుల్స్ చదువుతూ మీరు దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత ఏఐ అనేది ఒక పెద్ద మహాసముద్రం లాంటి, దాంట్లో మెయిన్ టాపిక్స్, సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి. వీటిల్లో ఒకదాన్ని మీరు చూస్ చేసుకుని అంటే ఏ కేటగిరీలో ఏఐ టూల్ యూజ్ చేస్తూ డెవలప్మెంట్ అనేది ముందుకు తీసుకెళ్దాం అనేది మీ ఆలోచన. కంప్యూటర్ విజనా, న్యూరల్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగా, మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్సా, ఏదో ఒకటి చూస్ చేసుకుని దాన్ని బట్టి మీరు ఎక్కువ ఫోకస్ దానికి సంబంధించిన రెలవెంట్ ఇన్ఫర్మేషన్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. మెషిన్ లెర్నింగ్ ఇదేంటంటే ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ఏఐ అని కూడా చెప్పొచ్చు. ఇట్స్ అ క్రూషియల్ టు లెర్న్ అనమాట. అండర్స్టాండ్ అవ్వటం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ ఆల్గరిథమ్స్ లీనియర్ రిగ్రెషన్స్, డెసిషన్ ట్రీస్, న్యూరల్ నెట్వర్క్స్, ఇవన్నీ. సో ప్రాక్టీస్ విత్ ప్రాజెక్ట్స్, ఏది కొంచెం చిన్న చిన్న పార్ట్స్ నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా మీరు ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా ఆ యొక్క సొల్యూషన్ ఎట్లా వాడగలుగుతున్నారో ఆ టెక్నిక్ని అప్లై చేయాలి. టెన్సర్ ఫ్లో, కీరాస్, పైటార్చ్ ఇవి యూజ్ చేస్తూ ఏఐ కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వటం, లేటెస్ట్ ట్రెండ్స్ని, ఏఐ టూల్స్ని యూజ్ చేయటం, ఇండస్ట్రీ లీడర్స్ రీసెర్చ్కి ఏమి ఉపయోగిస్తున్నారో డెవలప్మెంట్లో వాటిని ఫాలో అవుతూ వాటితో మీరు ప్రాజెక్ట్ చేస్తూ ఏదైనా కమ్యూనిటీ లాంటి మీ యొక్క ప్రాజెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా, లేదంటే ఆల్రెడీ కమ్యూనిటీ యూజర్స్ ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద ఎలాంటి డేటా మీద రీసెర్చ్లు చేస్తున్నారు, కగల్ కానీ, రెడిట్ కానీ, గిట్ హబ్ కానీ, సో మెనీ ఫ్రీ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ ఎంతూజియాజం ఏఐ టూల్స్ యూజ్ చేసి ఎంత క్విక్గా మీరు యూజ్ చేయగలరు, దాని ఫీడ్బ్యాక్ తెచ్చుకోవాలనుకున్నా వీటిలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే ఇట్స్ టేక్ సమ్ టైం, పేషెన్సీ ఉండాలి, టైం ఉండాలి. డెఫినెట్గా యూ విల్ గెట్ రిటర్న్ ద పే ఆఫ్. సో ఐ విష్ యూ గుడ్ లక్. ఫ్యూచర్ లెక్చర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్.